హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాగ్స్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో రొట్టెలు అయితే తయారు చేశానమాట. చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా వేయని అవసరం లేదు, ఒక్క చుక్క కూడా ఆయిల్ అవసరం ఉండదండి. మెత్తగాను సాఫ్ట్గా రోజంతా కూడా సాఫ్ట్గా ఉంటాయి. మనం పొద్దున్న చేసుకొని ఈవినింగ్ అయినా తినవచ్చు, లేదా మధ్యాహ్నం చేసుకొని ఈవినింగ్ అయినా, సాయంత్రం వరకు కూడా ఇలానే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ప్రతిదీ కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా మనం సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ రొట్టెలు కూడా చాలా మెత్తగాని చాలా బాగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి పొయ్యి మీద పెట్టుకొని 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి. పిండి కూడా నేను ఇక్కడ బియ్యం పిండి కూడా 1 గ్లాసే తీసుకుంటాను అనమాట. 1 గ్లాస్ బియ్యం పిండి, 1 గ్లాస్ అయితే వాటరు, ఇందులోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ అయితే సాల్ట్, ఈ 2 అయితే తీసుకోవాలి. సాల్ట్ మనం ఇప్పుడే తీసేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ కాస్త తెరిలిన తర్వాత 1 గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోకుండా ఉంటే వెంటనే గడ్డలు కడతాయండి, కాబట్టి వెంటనే కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకుంటే ఊరకనే మాడిపోతుంది. ఉండలేం లేకుండా మనం ఇట్లా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉంచుకొని ఆఫ్ చేసుకొని, ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. మరీ పిండి అంతా చల్లారిపోకూడదు, లైట్గా కాస్త వేడున్నప్పుడే మనం ఈ పిండి అనేది కలుపుకోవాలి. చేతికి ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ కలుపుకొని చేతికి అంటించుకొని అప్పుడే ఈ పిండిని కలుపుకోవాలి, లేకపోతే చెయ్యి అంతా బాగా అంటుకుపోతుంది. చూసారు కదా, చేతికి నేనైతే కొద్దిగా వాటర్ తడి అంటించుకొని ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని మెత్తగా చుట్టుకోవాలి. ఇది మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి ఈ రొట్టెలు అనేవి అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. నేను తీసుకున్న పిండికి 4 పిండి ముద్దలు అయితే నాకు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు నేను రొట్టెలు చేసేదండి ఇది బండ. ఈ బండ మీద పొడి పిండి వేసుకోవాలండి, బాగా లేకుంటే అతుక్కుపోతుంది. ఈ పొడి పిండి కూడా బియ్యం పిండే. ఈ పొడి బియ్యం పిండిని వేసుకొని 2 వైపులా ఈ పిండి ముద్దకి బాగా అంటించుకొని, ఈ చపాతీల కర్రతో, ఇప్పుడు ఈ రొట్టెల కర్ర ఉంది కదా, దీంతో లైట్గానే మనం ప్రెస్ చేసుకుంటా చేసుకోవాలి. మరి గట్టిగా అంటే అతుక్కుపోతుంది అనమాట. పైన అయితే ఇట్లా తిప్పుకోవాలి. ప్రతి రొట్టె కూడా చాలా బాగా చేసుకోవాలి, ఇంతే చేసుకోవాలండి, లేకపోతే ఊరకనే అంటుకుపోతుంది. చూసారు కదా, ఇట్లయితే బాగా అయితే చేసుకోవాలి. మనకి చాలా జాగ్రత్త తీయాలండి, లేకపోతే ఊరకనే కట్ అయిపోతుంది. ఇట్లయితే చేసుకొని ఇప్పుడు నేను ఈ రొట్టెని తీసుకొని వెళ్ళి పెనం మీద వేస్తున్నాను. ఇట్లా పెనం మీద వేసిన తర్వాత మనం ఆయిల్ ఏమి అవసరం లేదు, కొద్దిగా వాటర్ అయితే తడి అంటించుకోవచ్చు చేతితో. ఆయిల్ ఏమి అవసరం లేదు, మీ ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ మాత్రం ఏం వేయలేదన్నమాట. ఓన్లీ మామూలు ఇట్లా రొట్టెలే కాల్చాను. చాలా బాగా వస్తాయండి, 2 వైపులా ఇట్లా ఎర్రగా అయిందాక కాల్చుకోవాలి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. మీరు ఎన్ని గంటలైనా ఉంచుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అలాగే చూసారు కదా, ఇట్లా పొంగుతాను, చాలా బాగా వస్తాయండి ఈ రొట్టెలు. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే ఈ రొట్టెలు అనేవి మనకు అంత బాగా పొంగుతూ వస్తాయి చక్కగా. 2 వైపులా కూడా దగ్గరుండి కాల్చుకోవాలి, ఊరకనే మాడిపోతాయి. ఇంకా హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, లో ఫ్లేమ్లో కాదు. లో ఫ్లేమ్లో అయితే సరిగా రావన్నమాట, పొంగవు. హై ఫ్లేమ్లో అయితే మంచిగా 2 వైపులా పొంగుతా చక్కగా వస్తాయి అన్నమాట ఈ రొట్టెలు అయితే. చూసారు కదా, మిగతావి కూడా మొత్తం ఇలానే కాల్చుకోవాలి. ప్రతి రొట్టె కూడా పొంగుతానే వస్తాయి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఎట్లా పొంగుతుందో. ఇట్లయితే మంచిగా 2 వైపులా బియ్యం పిండితో, ఓన్లీ బియ్యం పిండితో ఇట్లా మంచిగా రొట్టెలు అయితే చేసుకోవచ్చు. మనకి ఇంకేమీ పిండి వేయని అవసరం లేదండి, సాఫ్ట్గాను చాలా బాగా వస్తాయి. ఆయిల్ లేకుండా మంచి ఫుడ్ అయింది ఇదైతే. మనం ప్రతిసారి అన్నిట్లో ఆయిల్ వేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇట్లా ఆయిల్ లేకుండా ఇట్లా ఈ రొట్టెలు చేసుకొని తినవచ్చు అనమాట, చాలా బాగుంటాయి. అండ్ ఇవి మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ అయినా కానీ చేసుకోవచ్చు అండి, నైట్ అయినా సరే. 2 వైపులు ఇట్లా కాల్చుకొని తీసుకున్నాను. నేనైతే మొత్తం 1 గ్లాస్ పిండికి 4 రొట్టెలు అయితే చేశాను అనమాట. చూసారు కదా,
నేను ఇప్పుడు ఒక గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. సో అప్పటికప్పుడైనా వెంటనే సాఫ్ట్గా ఉంటాయి. మీరు సాయంత్రం దాకా కూడా ఇలానే ఉన్నాయండి. ఇప్పుడు నేను ఎట్లా చూపిస్తున్నానో సాయంత్రం వరకు కూడా ఇలానే ఉన్నాయి రొట్టెలు అయితే. చూసారు కదా మెత్తటైతే రొట్టెలు. సో చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ రొట్టెలు అయితే ట్రై చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. సో వేడివేడిగా బియ్యపిండి రొట్టెలండి. సో చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 4 రొట్టెలు కూడా చాలా మెత్తగానే చాలా బాగా వస్తాయండి. ఈరోజు వీడియో